తను క్లారిటీగా ఉంది, తనకు క్లారిటీ లేదు. లేదురా, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే మాకు బాండింగ్స్ అది ఇది అని అన్నారో వాళ్ళకి తెలియకుండానే చూస్తూ ఉన్నాం, నెక్స్ట్ వీక్ అందరు బాండింగ్స్లో వెళ్ళిపోతారు. ఇప్పుడే వెళ్ళిపోయారు కదన్న. ఇప్పుడు నేను సాయితో డిస్కస్ చేస్తున్న పాయింట్లు అదే. ఏమంటున్నారు సాయి? నిన్న ఆయిషా ఫీల్ అయిందంట, అఫెండ్ అయిందంట సాయి టీంలో వద్దన్నప్పుడు. సాయికి రమ్యకి వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. టాస్క్లు వస్తే మన ఇద్దరం టీమ్ అప్ అవుదాం, ఒకవేళ ఇన్ కేస్ ఆ టీమ్ ఆ కాన్సెప్ట్ ఉంటే అని చెప్తే వితౌట్ ఎనీ థాట్, వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళిద్దరూ వచ్చి కలిసిపోయారు. రమ్య సోఫా మీద నుంచి లేచి వచ్చి సాయిని చూసుకుంటూ వచ్చింది, సాయి కూడా రమ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ టీం సెట్ అయిపోయింది. ఆ టీం సెట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అక్కడ గ్రూప్ డిస్కషన్ ఎందుకు వచ్చింది? నువ్వు వాళ్ళిద్దరు టీం అయితే వాళ్ళిద్దరు కెప్టెన్ అవుతారు, కానీ వీళ్ళందరూ ఎందుకు అవుతారు? ఆ గ్రూప్ డిస్కషన్స్లో ఆయిషా అంతే కదా, మీ ముగ్గురు స్ట్రాంగ్, మీ ముగ్గురు వీక్, స్ట్రాంగ్ టీం ఉంటే బాగుంటుంది, దీన్ని ఏమంటారు మరి? అదే ఇండివిజువాలిటీ. నీకు ఎవరు కావాలో నువ్వు తీసుకో పాప, కెప్టెన్ నువ్వే కదా అవుతావు స్ట్రాంగ్ అయితే. అక్కడ క్లారిటీ ఏమైంది నీకు? పక్కనోడి మీద నీకు చెప్పే క్లారిటీ చూసి వచ్చి నువ్వు క్లారిఫికేషన్స్ ఇస్తున్నావు. ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది నువ్వు గంట చూసి వచ్చి నీ దాంట్లో ఇప్పుడు నీకు 2 రోజుల నుంచి నువ్వు చూస్తున్న దాంట్లో నీకే క్లారిఫికేషన్ లేదు కదా. అక్కడ క్లారిటీ ఏమైంది నీకు? అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండొచ్చు కదా, నాకు ఎవరు ఇచ్చినా పర్లేదు ఆడేస్తానంటే. 100 కేజీలు మోయాలని టాస్క్ ఉన్నప్పుడు రాముగండి తీసుకుంటూ ఆడతావా, ఇమాన్యుల్ తీసుకుంటూ ఆడతావా? ఏది గెలిస్తే కెప్టెన్సీ అవుతావు? అది కదా నువ్వు ఆలోచించాల్సింది. ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ నీకు ఉండాలి కదా. సాయి ఏంట్రా నీకేమనిపించాడు సాయి? ఈజ్ గేమింగ్ అంతే కదా, ఆడు క్లారిటీగా ఉన్నాడు మనోడు. నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నేను ఒకరితో క్లోజ్గా ఉన్నాను అంటే గేమ్లో వాళ్ళు తీసుకుంటారని అర్థం కాదు. అవతల తర్వాత వాళ్ళు ఫీల్ అయినా నేనేం చేయను, నాకేం ఫరక్ పడదు. నేను జరిగింది అదే ఎగ్జాక్ట్గా. ఇప్పుడు రమ్య క్లోజ్ కాదు, రమ్య సాయి క్లోజ్ కాదు అసలు. అదే చెప్తున్నాడు, నేను రమ్య అసలు నేను మాట్లాడుకోలేదు బ్రో. ఆయిషా క్లోజ్ నాకు ఈ 2 డేస్లో. ఆయిషా నేను గంటలు మాట్లాడుకున్నాను. బట్ నాకు టాస్క్ వస్తే నేను విన్ అవ్వడానికి ఆడాలి కాబట్టి ఏదో పాయింట్ ఆఫ్ రమ్య ఆయిషా నేను వీక్ అని చెప్పుకోవడం నాకు నచ్చలేదు. సో ఆయిషాని తీసుకుంటే వీక్ అనే కాన్సెప్ట్తోనే ఉండిపోతుంది. రమ్య సో నాకు రమ్య నచ్చింది టాస్క్ స్పిరిట్లో, కాంపిటేటివ్ స్పిరిట్లో, కమిట్మెంట్లో. సో నేను గెలవాలనుకున్న వాళ్ళతో ఆడతాను, కానీ వీక్ అనుకున్న వాళ్ళతో నేను ఎందుకు ఆడతాను? మేబీ క్లోజ్, బట్ నాకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు విన్నింగ్ ఇంపార్టెంట్ కదా. మరి నీ పాయింట్ మీద కరెక్ట్గా ఉన్నావు కదా, మరి వాళ్ళందరికీ ఎందుకు అన్ని డిస్ప్యూట్స్ వచ్చాయని అంటే అక్కడ గ్రూప్ డిస్కషన్ అవుతుంది అంటున్నాడు. గ్రూప్ డిస్కషన్ ఎందుకు కెప్టెన్సీ కంటెండర్లో? మనం అలా చేస్తామని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు? మొన్న నార్మల్గా కంటెండర్ టాస్క్కి ఇద్దరు అవమానగానే తుమ్మని పేలింది బాంబు. ఎటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు. లాస్ట్ మిగిలింది ఎవరు? అది కదా టీమ్ డిసైడ్మెంట్ అంటే. అందరూ డిస్కస్ చేసుకొని నాకు వీళ్ళు కావాలి, నాకు కాలు కావాలి, బట్ మీరిద్దరు స్ట్రాంగ్ అయిపోతారు అంటే ఎవడు అడిగాడు? వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అయిపోతే వాళ్ళిద్దరు కెప్టెన్లు అవుతారు, నువ్వేం చేస్తావు? మళ్ళీ మాకెందుకు, మీరందరూ గ్రూపు, మీరు యూనిటీ అని స్టేట్మెంట్లు పాస్ చేయడం. చూద్దాం, కంగారు ఎందుకు? తెలుసు క్లారిటీ. సీరియస్లీ నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఉన్న డౌట్ ఏంటంటే వచ్చిన రోజు అంత పెద్ద స్టేట్మెంట్లు మార్చింది, అంత పెద్ద స్టేట్మెంట్లు పెట్టింది, ఇండివిజువల్గా ఆడతానన్న అనే సిచ్యువేషన్లోనే నువ్వు ఏ బాల్ గురించి అంత బాధపడిపోయి అంత ఏడ్చి లోపలికి వెళ్ళిపోయావు. ఇండివిజువల్గా ఆడతా అనే దానివే నువ్వు మీరందరూ గ్రూప్ డిస్కషన్లు పెట్టుకుంటున్నారు ఇండివిజువల్ టాస్కుల్లో. ఇండివిజువల్ నీ కెప్టెన్సీ కంటెండర్లో వచ్చినప్పుడు ఇండివిజువల్గా నీకు ఎవరు కావాలో, నాకు ఎవరైనా ఓకే అనే చెప్పి నువ్వు ఫ్లా స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎక్కడ పోయింది ఇండివిజువాలిటీ? అండ్ నీకు బాండ్స్ పెట్టుకోను అని చెప్పి అందరినీ అన్నయ్య అంటున్నావు. ఎవరిని అనాలో వాళ్ళు నువ్వు చూసుకొని నువ్వు అన్నయ్య అంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి నీకు సపోర్ట్ కోసం. ఎక్కడికి వెళ్ళింది నీ ఇండివిజువాలిటీ? చెప్పేది ఒకటి చేసేది ఒకట.
అంత మైండ్లో అంత ఉన్నప్పుడు ఇక్కడ అంత అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇండివిజువాలిటీ బయటపడే గేమ్ ఇంకా రాలేదురా నాకు తెలిసి. నెక్స్ట్ వీక్ చూస్తూ ఉండు. నాకు తెలిసి గ్రూప్ గేమ్లు అవుతాయి అనుకుంటున్నాను నేను. అన్నా బేసిక్గా ఎంతో కొంత పక్క నుంచి సపోర్ట్ రావాలి. అది గేమ్ నచ్చైనా రావాలి, మనిషి బాండింగ్ ప్రకారంగా రావాలి. అది ఏదైనా అది జరగాలి ఖచ్చితంగా. నేను ఇండివిజువల్ నేను ఒక్కడిని చాలు అంటే ఇప్పుడు ఏదైనా హౌస్ మేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొన్న మనం చింపుకొని ఆడామన్నా, ఏమైంది? ఎవరు గెలిచారు? సపోర్ట్ ఉన్న వాళ్ళే కదా గెలిచారు. అంటే వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళే కదా. అదే కదా. అది 4 రోజులు చించుకొని బాల్ గేమ్లు, ఆ గేమ్లు, ఈ గేమ్లు ఒళ్ళు హోనమయ్యేలాగా ఆడితే ఈజీగా ఏకలు పీకేసినట్టు పీకేసి పారేసరికి. మరి మొన్న వాటర్ టబ్ వారం తనుజ ఓకే, మనకి ఎక్కువ సపోర్ట్ ఉంది ఇప్పటికీ. నేను తనుజకి ఫస్ట్ ప్రయారిటీ. బట్ అక్కడ ఏం జరిగింది? 1:3 అయ్యిందా రేషియోలు? అలాగే కదా అన్న మారుతాయి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నప్పుడు మంచిగా ఉండాలి కదా అందరితోనే. అక్కడ ఈ ఇండివిజువల్ నాకు ఎవరు అవసరం లేదంటే మునుగుతావు 5 నిమిషాల్లో. అవునరా, ఇప్పుడు వాళ్ళు అన్నారా, వాళ్ళే రియలైజ్ అవుతారు. నువ్వు చూస్తూ ఉండు. నేను ఆ పిల్లకి కూడా చెప్పా, ఇవి గేమ్ కోసం సృష్టించుకున్న బాండులు కాదు. మనల్ని ఒక వ్యక్తి తెలియకుండా సపోర్ట్ చేస్తే మనకు ఆ వ్యక్తి మీద మంచి ఫీల్ అనేది ఏర్పడిద్ది. అలా ఏర్పడిన బాండులు తప్ప ఏదో గేమ్లో గెలవడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ మనం పెట్టుకోవాలి పక్కన అనుకున్న బాండులు కాదు ఇవి. మీకు ఇప్పుడు నేను ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్తో చెప్పా, మీకు ఇవి ఇప్పుడు అర్థం కావన్నా ఒక 2 వీక్స్ తర్వాత అర్థమవుతుంది. మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది ఎవరో, మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ఎవరో అనేది మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే వీళ్ళకి తెలీదు వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది. మనకి ఇప్పుడు వచ్చి నెంబర్ ఆఫ్ క్లారిటీస్ వచ్చాయి వైల్డ్ కార్డ్స్ ద్వారా, దసరా ఎపిసోడ్లో ఉన్న క్వశ్చన్స్ ద్వారా, ఎవరొకరి ద్వారా కొన్ని నెంబర్ ఆఫ్ క్లారిటీస్ వచ్చాయి. అట్లీస్ట్ వీళ్ళకి ఏంటంటే ఆ క్లారిటీ రాదు. వీళ్ళు చేసింది కరెక్ట్ అనే అని అనుకుంటారు. అరే బాబు కాదురా బాబు మీరు అలాగే ఉన్నారా బాబు అంటే మేము అలా లేవు, మేము ఆల్రెడీ చూసి వచ్చాం, మేము ఎందుకు అలా ఉన్నామనే వాదిస్తారు తప్ప అది జరగదు. అండ్ ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు కదా. నిన్న ఆయేషా వచ్చి అడిగింది, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను నీకు సపోర్ట్ నేను తీసుకుంటాను, నాకు సపోర్ట్ చేస్తావా అంటే నువ్వు నన్ను టీంలోకి తీసుకో, అప్పుడు చూడు నా లాయల్టీ అని అన్నాను. నేను అదే అన్న. నన్ను అడిగింది, నన్ను సపోర్ట్ చేస్తావా అంటే నువ్వు తీసుకుంటే సపోర్ట్ చేస్తాను నేనే అన్నా. అంటే సుమనన్నను సపోర్ట్ చేస్తావా అని అడిగింది. అడిగితే నేను అన్నా, ఆ గేమ్ని బట్టి ఆ టైంని బట్టి నువ్వు ఆ గేమ్ మంచిగా ఆడగలవు, సుమనన్న ఆడలేడు, సుమనన్న మీ ఇద్దరిలో ఎవరి కోసమో ఆలోచించి సుమనన్నకి వెళ్తా, లేదు సుమనన్నకు నాకన్నా స్ట్రాంగ్ పర్సన్ దొరికాడు పర్లేదంటే నీకు ఆడతా అని చెప్తా. నేనే అనలేదు, నువ్వు నన్ను నమ్మి తీసుకో నీకు కావాలని, ఆ తర్వాత చూడు కళ్యాణ్ లాయల్టీ అని చెప్పి వచ్చినంత. ఇంకా సుమనన్నకు సపోర్ట్ చేస్తామంటే ఆబ్వియస్లీ సుమనన్న అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. బట్ నువ్వు నన్ను నమ్మి తీసుకున్నప్పుడు నువ్వు నీ టీంలో ఉన్నప్పుడు నేను నీకు ఆడతాను కానీ సుమనన్నకి ఎందుకు ఆడతానని చెప్పి వచ్చాను. నిన్న ఆ 15 గంటలు ఎన్ని షేడ్లు, అమ్మో నాకు లిటరల్లీ భయం వేసింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకే ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను, గెలాల్సిన గేము చిన్న డిఫెక్ట్ వల్ల అలా జరిగింది అంటే కెన్ అండర్స్టాండ్. ఆ ఏడుపు ఓకే, బట్ అంత ఇంకా అర్థం చేసుకోవాలరా వీళ్ళని. అంటే ఇంకా ఒరిజినాలిటీస్ బయటపడట్లా. నిఖిల్ పడదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం వెంటనే ఏం చేయకూడదు. అన్నీ చూడాలి, 2 పక్కల నుంచి చూడాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేస్తే యువతల పక్క నుంచి ఎంతమంది నోరు లెగితే అది కూడా ఆలోచించాలి. అన్నీ చెప్పని వచ్చాయి. చెప్పా ఆల్ ది బెస్ట్ సార్, మీరు కెప్టెన్ అయితే మంచిది బాగానే ఉంటుందని చెప్పి నేను అదే చెప్తా. మీరు అటు కామన్ కంపోజ్డ్గా ఉంటారు, నాకు ఎందుకో మీరు ఆలోచిస్తారు అనిపించింది అన్న. మీరైతే నాకు ఓకే అనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. అంటే సైలెంట్గా ఉన్నాడు కదా, అసలు ఏంటి ఎలా సిచ్యువేషన్ డీల్ చేస్తాడని చూడటానికి కూడా ఉంటుంది కదా మనం. నాకు అది అర్థం కావట్లేదు. వచ్చి వీళ్ళు చెప్పిన మాటలు నువ్వు హార్ట్కి ఎందుకు తీసుకుంటున్నావు అనే పాయింట్లు చాలామంది. ఇప్పుడు ఆయుష్ ఇంత చెప్తుంది, చెయ్యి ఇది చేయి అది చేయి ఇది చేయి అని. అలా అంది కదా, ఆవిడ అలా చెప్పారు కదా అని చెప్పి 5 వారాలుగా ఉన్న ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేస్తాను నేను కదా. కానీ చేస్తున్నారా, అదే కదా నాకు బాధ అనిపిస్తుంది. మీ బాండ్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అన్నారని దాన్ని పక్కన పెట్టేస్తున్నారు సరిదిద్దుకోకుండా. అదే ఏంటి అది నీ క్లారిటీ ఉండాలమ్మా. నీకు అవతల పక్కలు ఏమనుకుంటే నీ క్లారిటీ ఉండాలి. లిటరలీ
రాముని కదా బ్రెయిన్ వాష్ చేశారు రాముని కదా బ్రెయిన్ వాష్ చేశారు